భోగాపురం ఎయిర్పోర్ట్ రేపే దేశ ప్రధానితో ఓపెన్ అవ్వబోతుంది. అయితే ఇది బాబు విజనా, జగన్ యొక్క ప్లానింగా? భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? తెర వెనక జరిగిన అసలు కథ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఖరి వరకు చూడండి. ఉత్తరాంధ్ర తలరాత అనేది మారబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెడీ అయిపోయింది. ఆగస్టు నెలలో 1వ తారీఖున దేశ ప్రధానితో రేపు ఓపెన్ అవబోతుంది. మొదటి ఫ్లైటు సింగపూర్కి కూడా ఎగరబోతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద పాలిటిక్స్ అనేది మొదలైంది. వైఎస్ఆర్సీపీ నేతలేమో ఇది జగన్ వేసిన పునాది అంటున్నారు. ఇక కూటమి నేతలేమో ఇది చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అంటున్నారు. సాక్షి పేపర్లో ఒకలా వస్తుంది, ఎలియో మీడియాలో ఒకలా వస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత, ఎవరి క్రెడిట్ ఎంత, అసలు ఎక్కువ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క కథ 2015లో మొదలైంది. మరి ఈ కథ మొదలెట్టింది అయితే విజనరీ సీఎం బాబు గారు అని చెప్పవచ్చు. మరి ఆయన కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కట్టుదిలేయడం కాకుండా ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎయిర్పోర్ట్ సిటీ కట్టాలనుకున్నారు. అందుకనే భారీగా ప్లాన్ చేశాడు. దీనికోసం దాదాపుగా 15,000 ఎకరాలు అంటే సుమారుగా 6,000 హెక్టార్లు సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రాక్టికల్ అది వర్కౌట్ అవ్వలేదు. రైతులు రోడ్డు ఎక్కారు, కోర్టులకు వెళ్ళారు. మేము అంత భూములు ఇవ్వలేమని చెప్పారు. దాంతో భూసేకరణ ఆగిపోయింది. చివరకు 2018 నాటికి ఆ భారీ ప్లాన్ అయితే పక్కన పెట్టారని చెప్పవచ్చు. ఎయిర్పోర్ట్ కోసం బిల్డింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే ఉండాలనే విధంగా బాబు గారు అయితే ప్లానింగ్ వేశారు, టెండర్లు వేశారు. జిఎంఆర్ సంస్థ ఆ టెండర్ని అయితే దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత 2019 ఎలక్షన్లు వచ్చాయి. మరి 2019లో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని చాలా విధాలుగా ఆయన అయితే వ్యతిరేకించాడు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదన్నాడు. ఎర్ర బస్సే లేని ఏరియాకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 ఎకరాలు కావాలన్న ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి అవసరమైన కేవలం 2,200 ఎకరాలు ఉంటే చాలు అనే విధంగా క్యాబినెట్లో 2020లో ఫిక్స్ చేశారు. దాంతో రైతులు వ్యతిరేకత కొంచెం తగ్గింది. మరి ఆ లీగల్ పేపర్ వర్క్ అంతా కూడా వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పవచ్చు. భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు చెల్లించడం, R&R పునరావాసం పూర్తి చేయటం, 2023లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పవచ్చు. ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వాలి. అయితే క్లియరెన్సులు వచ్చాక, పునాదులు పడ్డాక పనులు మాత్రం ముందుకెళ్ళలేదు, నత్తనడక సాగాయి. 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క పనులు అనేవి జట్ట స్పీడ్లో ముందుకు దూసుకుపోయాయి. కేంద్ర మంత్రుల సహకారంతో మన విజనరీ ముఖ్యమంత్రి అందరినీ ఒప్పించి రన్వేలు, టెర్మినల్ బిల్డింగ్లు పనులకు రికార్డు టైంలోనే కంప్లీట్ చేస్తాడు. తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తారు. మరి అసలు సిసలైన నిర్మాణ పనులన్నీ కూడా ఈ 2 ఏళ్లలోనే జరిగాయి. సో ఫైనల్గా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే వైసీపీకి దాదాపుగా 15-20% క్రెడిట్ అయితే ఇవ్వచ్చు. జగన్ గారు ఎక్స్లో ట్వీట్ చేశారు, పనులేమో వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వాలు చేస్తున్నారు, క్రెడిట్ ఏమో బాబు గారు తీసుకుంటున్నారు అనే విధంగా ట్వీట్ చేశారు. కానీ నిజానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు 2015 ఆ టైంలో. కానీ 2019 టైంలో భూసేకరణ చేయటం, పునాదిరాదు వేయటం, ఆ ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఇవన్నీ చేశారు. కానీ ఎయిర్పోర్ట్ పనులు అయితే మొదలట్లేదు, పూర్తి చేయలేదు. దాంతో 20% క్రెడిట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ 70-80% క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ 2 ఏళ్లలో ఈ ఎయిర్పోర్ట్ అనేది పూర్తయింది. లేదంటే ఈ ఎయిర్పోర్టు ఖచ్చితంగా పూర్తవదని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాబు గారికి ఉండే పరిచయాలు, కేంద్రంలో ఆయన తిప్పే చక్రం, ఆయనకున్న అనుభవంతో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టే ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ అయింది. వేరే ఎవరు సీఎం ఉన్నా కూడా ఇంత త్వరగా ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ అయ్యేది కాదు అనే విధంగా నిపుణులు అయితే చెబుతున్నారు. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.